వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఆరోగ్యవంతమైన మోకాలు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతే ఏ విధంగా ఉంటుంది, అసలు స్టేజెస్ అనేవి మోకాళ్ళ నొప్పులకి ఉన్నాయా లేవా, వీటి గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మీనల్ చంద్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా అసలు హెల్దీ నీ అంటే ఆరోగ్యమైన మోకాలు ఎట్లా ఉంటుంది, అదేవిధంగా గుజ్జు అరిగిపోయిన మోకాలు ఎట్లా ఉంటుంది? హెల్దీ నీ మీనింగ్ మీకు నీ సిమ్టమ్స్ ఏమీ లేదు, నొప్పి లేదు, యూ కెన్ వాక్ ఫ్రీలీ, స్టేర్స్ క్లైంబింగ్ లో ఇబ్బంది లేకపోతే ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ యువర్ వర్క్, దట్ ఈస్ అ హెల్దీ నీ. ఓకే. గుజ్జు అరిగిపోయిన నీ మీన్స్ కూర్చోలేసినప్పుడు ఇబ్బంది అవుతుంది, స్టేర్స్ క్లైంబింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది, దిగినప్పుడు ఇబ్బంది అవుతుంది, తర్వాత చాలా సేపు కూర్చొని లేసినప్పుడు ఈ వెనక సైడ్ ఇబ్బంది అవుతుంది. ఇది అన్ని ఫీచర్స్ ఆఫ్ కార్టిలేజ్ లాస్ ఆర్ గుజ్జు అరుగుదల వల్ల. సో దానికి స్టేజెస్ ప్రకారం డివైడ్ చేస్తాము. సో క్లాసికల్ గా ఫస్ట్ ఎక్స్రే చేస్తారు, బట్ ఇప్పుడు సైన్స్ లో ప్రతిరోజు ఇన్నోవేషన్స్ అవుతుంది కదా. సో నా ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది, అల్ట్రాసౌండ్ స్కాన్ లో లోపల వాటర్ ఉందా లేదా, మసిల్స్ బానే ఉందా లేదా, స్వెల్లింగ్ వచ్చింది అంటే అది వాటర్ వల్లనే. సో లిగమెంట్స్ జాయింట్ కి సపోర్ట్ కోసం 6-7 లిగమెంట్స్ ఉన్నాయి, ఇది లిగమెంట్స్ బానే ఉందా లేదా, గుజ్జు అరిగింది ఏ ప్లేస్ లో అరిగింది, ఎంత అరిగింది, లోపల మసల్ లో ప్రాబ్లం ఉందా లేదా, ఇది ఎక్స్రే లో క్లారిటీ లేదు. ఎక్స్రే లో ఓన్లీ 2 పాయింట్స్ తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్రే మెషిన్, ఫ్లోరోస్కోపీ మెషిన్. ఓకే, ఈ మషీన్ లో ఎక్స్రే లో ఇది ఈ 2 బోన్స్ ఉన్నాయి బొక్కల జాయింట్ కి. సో ఈ పక్క చూడండి కొంచెం స్పేస్ బానే ఉంది, ఈ పక్క కూడా బానే ఉంది, కానీ యాజ్ కంపేర్ టు దిస్ ఇది కొంచెం తక్కువ అయింది. సో ఇది స్పేస్ లో మెజర్ చేస్తారు, తర్వాత డిసైడ్ చేస్తారు ఇది స్టార్ట్ అయింది, స్టేజ్ 1 లో ఉందా, 2 లో ఉందా, 3 లో ఉందా, 4 ఉందా. ఇదే ఎక్స్రే లో ఎంత తెలుస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంటే ఇది కూడా తెలుస్తుంది, కానీ ఓన్లీ రిలేటెడ్ టు బోన్స్. బట్ మోకాల్లో బోన్స్ తో పాటు లిగమెంట్స్, మసిల్స్, తర్వాత వేరే వేరే సాఫ్ట్ టిష్యూస్ ఉన్నాయి. సో అన్ని బానే ఉందా లేదా చూడాలి. దెన్ ఎంఆర్ఐ ఉంది, బట్ ఎంఆర్ఐ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కదా. అండ్ ఇది ఇన్ కంట్రీ లైక్ ఇండియా ప్రతి పేషెంట్స్ కి మోకాలు నొప్పి ఉంటే ఎంఆర్ఐ చేస్తే కష్టం, బికాస్ ఒక కాల్కి ఎంఆర్ఐ విల్ కాస్ట్ యూ అరౌండ్ 10 to 12,000. అండ్ ఎంఆర్ఐకి అవసరం కూడా లేదు. సో దెన్ వీ హ్యావ్ అనదర్ వెరీ యూస్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అల్ట్రాసౌండ్. దాంట్లో రేడియేషన్ ప్రాబ్లం లేదు, బెడ్ సైడ్ లో అవుతుంది, పేషెంట్స్ కి నొప్పి కష్టం ఏమి లేదు, అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, వాటర్ ఉందా లేదా, బర్సైటిస్, లిగమెంట్ స్టేటస్, తర్వాత వేరే 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 కండిషన్స్ లైక్ బేకర్ సిస్ట్, ఏసిఎల్ ఇంజరీ, మెనిస్కస్ ఇంజరీ అన్ని తెలుస్తుంది. సో ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్ట్ టీమ్ ఉంది కదా, దే రికమెండేషన్స్ ప్రకారం జాయింట్ పెయిన్ లో అల్ట్రాసౌండ్ కి రోల్ చాలా మంచిగా ఉంది. ఓకే, సో నా దగ్గర అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా ఉంది. ఓకే, సో ఇది అల్ట్రాసౌండ్ మెషిన్. సో ఈ మషీన్ లో కూడా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, బట్ ఇది ఒక స్పెషలిస్ట్ లోనే చేయాలి. బయట మనకి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతూ ఉన్నారు మొత్తం. ప్రతిరోజు సైన్స్ లో ఇన్నోవేషన్ అవుతుంది కదా. ఇది ఈ ఇన్నోవేషన్ లో వీ హ్యావ్ టు బి అప్డేటెడ్. దాని వల్లనే ఇది మెడికల్ లో వీ హ్యావ్ టు ఎర్న్ క్రెడిట్ పాయింట్స్. వాట్ ఈస్ క్రెడిట్ పాయింట్స్? ప్రతి few months lo we have to attend conferences, CMAs, so that we get points. Why are these CMAs conducted? So that we update our knowledge. Okay, because see, whatever books we are reading, ee books lo kuda 5 years 6 years lo editions will come, but ee 5 years lo what innovation has happened, how we come to know? Through CMAs. So prati medical council ki they have a protocol that you should have minimum of 30 credit points. So that is we have to attend the CMAs. So innovation, nice. Science innovation ki we have to be familiar. So dan kosame, so pain management center is a new kotta branch. Okay, it's not a kotta branch, it's a old branch. But ippudu all advanced pain treatment. All pain management centers are now coming up with all new techniques, new machines, new protocols. So ma'am, ఇప్పుడు మనం వచ్చేసి మోకాల్లో గుజ్జు లైట్ గా అరిగితే ఎట్లా ఉంటుంది అనేది అయితే చూసాము. సో ఒక స్టేజ్ 3 స్టేజ్ 4 అంటుంటారు కదా, అట్లాంటి నీ ఎలా ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టేజ్ తో కంపేర్ లేదు. తెలుగులో చెప్తాను కదా, అపోహ. పేషెంట్స్ కి సిమ్టమ్ అండ్ స్టేజ్ కి రిలేషన్ ఏమీ లేదు. చాలా మంది డాక్టర్స్ 99% డాక్టర్స్ ఏం చెప్తారు, స్టేజ్ 3 స్టేజ్ 4 తప్పకుండా సర్జరీ, స్టేజ్ 1 స్టేజ్ 2 సర్జరీకి అవసరం లేదు. ఇది రాంగ్. అందుకంటే
పేషెంట్స్ కి ట్రీట్మెంట్ పేషెంట్ సిమ్టమ్స్ ప్రకారమే చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 45-year టీచర్ విల్ కమ్. టీచర్ కి పని ఏంటి? కంటిన్యూస్ 8 hours స్టాండింగ్ లో పని చేయాలి. ఓకే, షీఈస్ 45 కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years జాబ్ ఉంది, నొప్పి లేకుండా 60 years ఇయర్స్ పని చేయాలి కదా. బట్ 45 years లో సర్జరీ ఆప్షన్ లేదు. వాట్ యూ విల్ డూ? ఓకే, పెయిన్ కిల్లర్స్, ఎక్సర్సైజ్, స్టెరాయిడ్స్ అన్ని యూజ్ చేస్తారు. సో పేషెంట్స్ కి సిమ్టమ్, పేషెంట్ కి నీడ్ ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. ఓకే, సో సపోజ్ ఇది 45 years కి స్టేజ్ 2 లో ఉంటే ఓకే, దే గివ్ కొలాజన్ టాబ్లెట్, విటమిన్ డి టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్. సో దే ఆర్ డిప్రెస్డ్, పనికి చేయాలి, వర్క్ లాస్ కూడా అవుతుంది. ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా పెయిన్ కిల్లర్స్ మళ్ళీ అది కిడ్నీల మీద కిడ్నీలో ఎఫెక్ట్ అవుతుంది. సో బట్ పేషెంట్ కి సొల్యూషన్ ఇవ్వాలి కదా. దట్ 45-year టీచర్ నీడ్స్ అ సొల్యూషన్ కదా. సో సొల్యూషన్ ఏంటి? సిమ్టమ్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయండి. మోకాలు స్టాండ్ చేయండి, మోకాల్లో వాటర్ ఉందా రిమూవ్ చేయండి, బేకర్ సిస్ట్ ఉందా రిమూవ్ చేయండి, మసల్లో ప్రాబ్లం ఉందా కరెక్షన్ చేయండి, గుజ్జు అరిగింది పిఆర్పి చేయండి. గుజ్జు చాలా అరిగింది, చాలా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటే రాత్రి విపరీతం నొప్పి అవుతుంది, వాకింగ్ కూడా కష్టం అవుతుంది, సర్జరీకి వెళ్ళండి. పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాట్ పేషెంట్ ఇస్ లుకింగ్ ఫర్. ఇదే ఒకసారి మనం అడిగాం కదా. సో ఇది మామూలుగా స్టేజ్ ప్రకారం చూస్తే ఒకవేళ అందరి అపోహ ఉన్నట్లుగా ఇది ఫస్ట్ అనుకోండి. తర్వాత ఒక థర్డ్ స్టేజ్ అంటే గుజ్జు అరిగిపోయిన నీ ఎట్లా కనపడుతుందండి? ఎక్స్రేలో కావచ్చు. సో దిస్ ఇస్ లైక్ అ స్టేజ్ 3. ఓకే, చూడండి, ఈ పక్క గుజ్జు బానే ఉంది, ఈ పక్క కొంచెం నారో అయింది, కానీ ఇప్పుడు కూడా స్పేస్ ఉంది. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ as స్టేజ్ 3. ఓకేనా? సో దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ ఎట్ స్టేజ్ 3. సో ఈ రెండు బోన్స్ లో ఎంత డిస్టెన్స్ ఉందో దాని ప్రకారం సెగ్రిగేట్ చేస్తాము. సో స్టేజ్ 1, 2, 3, 4. ఇది చాలా ఇయర్స్ నుంచి ఇదే స్టేజింగ్ జరుగుతుంది, కానీ ఇప్పుడు కొత్త స్టేజింగ్ ట్రీట్మెంట్ లైక్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కాన్ లో కూడా వి డిసైడ్. బట్ ఎక్స్రే లో దిస్ లుక్స్ లైక్ అ స్టేజ్ 3. ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు కూడా ఏదో మోకాలలో గుజ్జు అరిగిపోయింది అన్నారు కాబట్టి మేము సర్జరీ వరకు వెళ్తా ఉన్నాం అనేది కాదు. సో మోకాలలో గుజ్జు అనేది ఇది ఒక మెత్ వర్డ్, అంటే స్టేజెస్ అనేది ఒక మెత్ వర్డ్. సో గుజ్జు అరిగిపోయింది, ఆ గుజ్జుని మనం ఇంక్రీజ్ చేసుకుంటే మళ్ళీ మనం పెయిన్ లేకుండా నడవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా ఈ పెయిన్ సెంటర్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.